హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఈ వీడియోలో మనం 2022 జూలై 27వ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రూపాయి అంతర్జాతీయీకరణకి సంబంధించి, అంటే ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ అనేసి పిలుస్తాము. ఒకప్పుడు యూరోకి డాలర్ కన్నా కాస్త ఎక్కువ విలువ అనేది ఉండేది. కానీ యూరో విలువ 20 ఏళ్లలో తొలిసారిగా డాలర్తో దాదాపు సమాన స్థాయికి దిగివచ్చింది. డాలర్తో పోలిస్తే చైనీస్ యువాన్, జపనీస్ యెన్, బ్రిటిష్ పౌండ్, రష్యన్ రూబుల్ ఈ విలువలు కూడా క్షీణించాయి. అంతేకాకుండా కోవిడ్ లాక్డౌన్ల వల్ల, ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం ఇవన్నీ కలిసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థని కుంగదీయటం దీనికి ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు అనేవి పెరిగిపోయాయి, ద్రవ్యోల్బణం అనేది పెరిగింది. ద్రవ్య సరఫరాని తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలి అన్నట్టుగా ఇటు అమెరికా, ఐరోపాలతో సహా చాలా దేశాల కేంద్ర బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచాయి. దానివల్ల అమెరికా కరెన్సీ అయినటువంటి డాలర్ మాత్రమే బలపడి ఇతర దేశాల కరెన్సీ విలువలనేవి క్షీణించాయి. డాలర్ అనేది అంతర్జాతీయ అధికార కరెన్సీ కాబట్టి అది సేఫ్ అనేటటువంటి ఒక భావనతో ప్రపంచమంతటా కూడా మదుపరులు తమ యొక్క పెట్టుబడుల్ని అమెరికన్ డాలర్లలోకి మళ్లించారు. 2023లో ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం చుట్టుముడుతుంది అనేటటువంటి అంచనాల దృష్ట్యా ఎఫ్పిఐస్ అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డాలర్లలోకి మారుస్తూ ఉన్నారు. ఒక్క భారత్ నుంచి ఈ సంవత్సరం దాదాపు 3,000 కోట్ల డాలర్లని పెట్టుబడిదారులు వెనక్కి తీసేసుకున్నారు. అంటే డాలర్ విలువ పెరగటానికి, రూపాయి విలువ పతనానికి ఇది ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. దాని ఫలితంగా ఈ డాలర్ రూపాయి లావాదేవీల్లో స్థిరత్వం తీసుకురావటానికి మన ఆర్బీఐ ఇక మీదట అంతర్జాతీయ వాణిజ్య చెల్లింపుల్ని వీలైనంత వరకు రూపాయల్లో జరిగేలాగా చర్యలు తీసుకుంటున్నాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఆ దిశగా కొన్ని చర్యలు కూడా తీసుకుంది. మొదటగా మన యొక్క ఎగుమతులు దిగుమతులకి ఇన్వాయిస్లు ఏవైతే ఉంటాయో అంటే బిల్లుల్ని రూపాయల్లోనే రాయాలి. ఆ లావాదేవీలకు అంగీకరించే దేశాల కరెన్సీలకి రూపాయికి మధ్య ఆర్థిక అంటే ఆ మారకపు విలువని మార్కెట్ విలువ ఆధారంగా నిర్ణయించాలి. చెల్లింపుల్ని కూడా రూపాయల్లోనే జరపాలి. ఈ ప్రక్రియ అంతా ముందుకెళ్ళాలి అంటే విదేశీ బ్యాంకుల్లో భారత బ్యాంకులు రూపాయల్లో ఓస్ట్రో అకౌంట్ అంటే ఓస్ట్రో ఖాతాని తెరవాల్సి ఉంటుంది. ఓస్ట్రో అంటే లాటిన్ భాషలో మీది అనేసి అర్థం అన్నమాట. ఏంటి వాస్ట్రో లేదా ఓస్ట్రో అనేసి పిలుస్తూ ఉంటాము. మనకి జనరల్గా అంతర్జాతీయ లావాదేవీలకి డాలర్లలో చెల్లింపులు జమ చేయటం లాంటివి స్విఫ్ట్ విధానంలో జరుగుతాయి. అయితే దాని నుంచి మనకి రష్యా ఉక్రెయిన్ సంక్షోభంలో కారణంగా రష్యాని వెలివేశారు. దాంతో అక్కడి నుంచి భారత్కి రావాల్సిన 50 కోట్ల డాలర్లు స్తంభించిపోయాయి. రష్యా నుంచి ఆయుధాలు, చమురుని దిగుమతి చేసుకోవటం కూడా మన భారతదేశానికి కష్టమవుతోంది. దాని నుంచి బయటపడటానికి రష్యా నుంచి భారత్ చౌకగా చమురుని దిగుమతి చేసుకుంటూ దానికి ఓస్ట్రో ఖాతా ద్వారా రూపాయల్లో చెల్లింపులు జరుపుతోంది. అంటే డాలర్ డిపాజిట్లని ఆస్తులుగా పరిగణించటం వల్ల అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీగా డాలర్ అన్నటువంటిది చలామణి అవుతోంది. చైనా పారిశ్రామిక ఎగుమతుల్ని పెంచి తన కరెన్సీ యువాన్ని అంతర్జాతీయ చెల్లింపు సాధనంగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. అలాగే అమెరికా, నాటోల ఆర్థిక ఆంక్షల వల్ల చైనీస్ యువాన్లలో చెల్లింపుల్ని రష్యా స్వీకరిస్తోంది. అలా అంతర్జాతీయ లావాదేవీల్లో 3% చైనా కరెన్సీలో నడుస్తూ ఉన్నాయి. 40% లావాదేవీలు డాలర్లలో సాగుతున్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, రూపాయి అంతర్జాతీయీకరణ వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలను తెలపండి. ఏమేం ప్రయోజనాలు ఉంటాయి? ఒకటి, ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఈ ఫారెక్స్ అనేసి పిలుస్తాం. ఈ ఫారెక్స్ మీద మనకి సేవింగ్స్ అనేటటువంటివి ఉంటాయి. అంటే ఫారెక్స్ని మనం ఎక్కువగా సేవ్ చేసుకోవచ్చు. అలాగే మన ఇండియన్ కార్పొరేట్స్ కూడా ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ ఎక్స్పోజర్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్పోజర్ అనేది మన ఇండియన్ కార్పొరేట్స్కి మరింతగా తగ్గుతుంది. అలాగే ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏవైతే మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ స్టెబిలిటీకి ఉపయోగపడతాయో వాటి మీద ఎక్కువగా డిపెండ్ అవ్వటం అనేది మనకి తగ్గుతుంది. అలాగే మనకి ఇంటర్నేషనలైజేషన్ ఏదైనా ఒక కరెన్సీకి సంబంధించి ఇంటర్నేషనలైజేషన్ ఏంటి అంటే గ్లోబల్ మర్కెండైజ్లోను అలాగే కమర్షియల్ సర్వీస్ ట్రేడ్లోను ఆ కంట్రీ యొక్క షేర్ ఎంత ఉంది అన్నట్టుగా. సో ఆ షేర్ని మనం పెంచుకోవటానికి కూడా ఈ రూపీ ఇంటర్నేషనలైజేషన్ అనేది పనికి వస్తుంది. మనం చూస్తే ఇప్పటికీ కూడా ఈ గ్లోబల్ ట్రేడ్లో మన ఇండియా పర్సెంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంది.
సరే, అది కూడా పక్కన పెడితే మన ఇండియన్ రూపీ గ్లోబల్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ టర్నోవర్లో కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి మనకి ఇప్పుడు ఇండియన్ కరెన్సీని ఇంటర్నేషనలైజ్ చేస్తే అది ఈ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీకి దానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే మనం చూస్తే గ్రాడ్యువల్గా ఈ అప్రోచ్ని మనం ఫాలో అవుతూ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించి అంటే ఈ ఓస్ట్రో అకౌంట్ని ఓపెన్ చేసుకొని మిగిలిన దేశాలతో ట్రేడ్ జరుపుతూ మన యొక్క రూపీ వాల్యూని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎన్ని ఎక్కువ దేశాలతో మనం ఈ ట్రేడ్ని కనుక జరుపుకుంటే అంతగా మన ఇంటర్నేషనలైజేషన్ అనేటటువంటిది పెరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కార్గిల్ విజయ్ దివస్కి సంబంధించి 1999లో లదాఖ్లోని కార్గిల్ మంచు పర్వతాల మీద దాదాపు 3 నెలల పాటు పాకిస్తాన్ సైనికులతో పోరాడినటువంటి మన భారత సైనికులు ఆపరేషన్ విజయ్ అనేటటువంటి పేరుతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. అది విజయవంతమైనట్టుగా జూలై 26వ తేదీన ప్రకటించారు. అంతేకాకుండా ఈ యుద్ధంలో దాదాపు 500 మందికి పైగా భారత సైనికులు అమరులయ్యారు. అయితే ఈ కార్గిల్ యుద్ధంలో విజయం సాధించామని తెలిపినటువంటి జూలై 26వ తేదీని కార్గిల్ విజయ్ దివస్గా మనం జరుపుతూ వస్తున్నాము. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. 1999లో భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి గుర్తుగా కార్గిల్ విజయ్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఎప్పుడు? జూలై 26వ తేదీన. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి శ్రీలంక సంక్షోభానికి సంబంధించి. ఇలా సంక్షోభంలో ఉన్నటువంటి శ్రీలంక ఇటీవల తన కొత్త అధ్యక్షుడు, కొత్త ప్రధానమంత్రి వీళ్ళు రావటం జరిగింది. అయితే వాళ్ళకి దేశంలో వాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. అయితే ఈ సమస్యల నుంచి కొత్త అధ్యక్షుడు శ్రీలంకని గట్టెక్కించగలడా అన్నటువంటిది ఈ ఆర్టికల్ అన్నమాట. శ్రీలంకలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, ఆహారం, మందుల కొరత ఇవన్నీ తీర్చాలి అంటే చాలా విదేశీ మారక ద్రవ్యం అనేది కావాలి. ఆల్రెడీ విదేశీ ద్రవ్య నిల్వలు అనేటటువంటివి చాలా తగ్గిపోయాయి. వాటన్నింటినీ మళ్ళీ కూడబెట్టాలి అంటే బలమైనటువంటి ప్రభుత్వం అనేది అవసరం. అంతేకాకుండా ఇటీవల శ్రీలంకను ఆదుకోవటానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ కూడా అంగీకరించింది. అలాగే శ్రీలంకలో ఒక రాజకీయ స్థిరత్వం అనేది ఉన్నప్పుడే అక్కడ ఈ పర్యాటకం కూడా అభివృద్ధి చెందుతుంది. పర్యాటకుల ద్వారా సమకూరేటటువంటి విదేశీ మారక ద్రవ్య విలువ ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీలంకకి చాలా అవసరమవుతుంది. దానికి తోడుగా మన భారతదేశం ఇంకా కొన్ని దేశాలు కూడా సహాయ సహకారాలు అందిస్తాము అన్నట్టుగా శ్రీలంకకి మాటిచ్చారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. శ్రీలంక 8వ అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టింది ఎవరు? రనిల్ విక్రమసింఘే. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి. ఈ నేపథ్యంలో రష్యా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2024వ సంవత్సరం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS నుంచి వైదొలగనున్నట్టుగా ప్రకటించింది. అలాగే భూకక్షలో సొంతంగా ఇలాంటి ఒక కేంద్రాన్ని నిర్మించటం మీద కూడా రష్యా దృష్టి పెడుతున్నట్టుగా తెలిపింది. మనకి రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి రోస్ కాస్మోస్ అధిపతి ఈ విషయాన్ని చెప్పారనమాట. 2030 వరకు ISSని కొనసాగించాలి అన్నట్టుగా మిగిలినటువంటి దేశాలు భావించాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఏ సంవత్సరం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వైదొలగనున్నట్టు రష్యా ప్రకటించింది? ఏ సంవత్సరం? 2024. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటర్నెట్కి సంబంధించి. మన దేశంలో మొబైల్ బ్రాడ్బ్యాండ్ వాడేటటువంటి సంఖ్య దాదాపు 80 కోట్లకు పైనే ఉంది. అత్యంత వేగంగా డిజిటలైజేషన్ చెందుతున్నటువంటి 2వ ఆర్థిక వ్యవస్థ మన భారతదేశం. అలాంటి మన భారతదేశంలో కేవలం 5 పట్టణాలతోనే ఇంటర్నెట్ ప్రస్థానం అనేది మొదలైంది. దానికి బీజం వేసింది ఎవరు అంటే బ్రజేంద్ర కే సింఘాల్ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి. అప్పట్లో టెలికాం రంగాన్ని శాసించినటువంటి VASNLకి అధిపతిగా వ్యవహరించినటువంటి ఈయన 1995వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై మరియు పూణేల్లో తొలిసారిగా ఇంటర్నెట్ సేవల్ని ప్రారంభించటం జరిగింది. ఆ ఘటననే మనం 2వ స్వాతంత్ర దినోత్సవంగా కూడా చాలా పత్రికల్లో రాశారు. అయితే ఇంటర్నెట్ మొదలుపెట్టిన తర్వాత చాలా అవాంతరాలు అనేవి వచ్చేవి. అలాగే ఛార్జీలు కూడా చాలా ఎక్కువగా ఉండేవి.
నాణ్యమైన పరికరాలు తయారు చేసేలాగా మోడెం తయారీ సంస్థల్ని ఈయన ప్రోత్సహించారు. రాగి తీగలకు బదులుగా ఫైబర్ కేబుల్స్కి మారటం జరిగింది. అదే సమయంలో ఛార్జీల్ని కూడా తగ్గించటం జరిగింది. సముద్రపు అడుగు నుంచి కేబుల్ వేయటానికి నిధులు ఇవ్వలేము అనేసి ప్రభుత్వం చెప్పినటువంటి తరుణంలో కూడా వివిధ రకాల కంపెనీలతో సమావేశమై వాయిదాల చెల్లింపులకు ఒప్పించటం కానీ, విదేశీ రుణాలకి భరోసా ఇప్పించి ఈ రంగంలో ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి బ్రజేంద్ర కే సింఘాల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారతదేశ ఇంటర్నెట్ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఎవరు? బ్రజేంద్ర కే సింఘాల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పార్లమెంట్ సభలకి సంబంధించి. పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమైన తర్వాత లోక్సభలో 4 కాంగ్రెస్ సభ్యుల్ని సస్పెండ్ చేయటం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు రాజ్యసభలో 5 పార్టీలకి చెందినటువంటి 19 మంది మీద సస్పెన్షన్ విధించటం జరిగింది. సభకి చెందిన రూల్ 256 ప్రకారం ఈ వారాంతం వరకు కూడా వీళ్ళందరినీ సస్పెండ్ చేస్తున్నట్టుగా డిప్యూటీ చైర్మన్ ప్రకటించటం జరిగింది. క్వశ్చన్ చూడండి, ఏ నిబంధన ప్రకారం చైర్మన్ అవసరమని భావిస్తే సెషన్ యొక్క మిగిలిన కాలానికి మించకుండా కౌన్సిల్ యొక్క సేవ నుంచి సభ్యుల్ని సస్పెండ్ చేయొచ్చు? అంటే ఏంటి? ఒక సెషన్ ఇన్ని రోజులు జరుగుతుంది అంటే ఆ అన్ని రోజులకి మాత్రమే. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 days జరుగుతుంది అంటే 10 daysకి మించకుండా ఆ సేవ నుంచి ఆ సభ్యుల్ని సస్పెండ్ చేయొచ్చు. ఏ నిబంధన ప్రకారం? 256వ నిబంధన ప్రకారం. అదే మనకి 255వ నిబంధన ఉంది. దాని కింద ఏంటి అంటే తక్కువ పనిష్మెంట్ ఇచ్చేటటువంటి నిబంధన 255 అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రైవేటు పాఠశాలల్లో పేదలకి 25% సీట్లు కేటాయించటం కోసం విద్యా హక్కు చట్టం దీనిని అనుమతిస్తుంది అన్నట్టుగా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పుకు అనుగుణంగా విద్యా హక్కు చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఉత్తర్వులను జారీ చేసింది. దీని ప్రకారం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి ప్రైవేటు పాఠశాల ప్రవేశాల సమయంలో 1వ తరగతి లేదా పూర్వ ప్రాథమిక తరగతిలోనే 25% సీట్లు పేదలకి కేటాయించాలి అన్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీని ప్రకారం ఏంటి అంటే లాటరీ విధానంలో సీట్లను కేటాయిస్తారు. ఏపీలో జగనన్న అమ్మ ఒడి పథకానికి ఉండే అర్హతల్ని దీనికి అమలు చేస్తారు. అలాగే పాఠశాలల్లో ప్రవేశాలు, సీట్లు కేటాయించేందుకు పాఠశాల విద్యాశాఖ ఒక ప్రత్యేక వెబ్సైట్ని కూడా రూపొందిస్తుంది. ఈ విద్యా హక్కు చట్టం అమలుకి జిల్లా స్థాయిలో జిల్లా ప్రవేశాల పర్యవేక్షక కమిటీ, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సలహా మండలి ఉంటాయి. క్వశ్చన్ చూడండి, ప్రైవేటు పాఠశాలల్లో పేదలకి 25% సీట్లు కేటాయించేందుకు విద్యా హక్కు చట్టం చెల్లుబాటును ఏ సంవత్సరంలో సుప్రీంకోర్టు తన తీర్పు ద్వారా సమర్థించింది? ఏ సంవత్సరంలో? 2012లో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2025 ప్రపంచ మహిళల కప్కి భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతోంది. అయితే భారతదేశం చివరిసారిగా 2013లో మహిళల వన్డే ప్రపంచ కప్ అనేటటువంటిది భారతదేశంలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు మహిళల వన్డే ప్రపంచ కప్కి భారతదేశం 2025లో ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2025 మహిళల ప్రపంచ కప్కి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వబోతోంది? ఏ దేశం? భారతదేశం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి T20లో సెంచరీ సాధించినటువంటి పిన్న వయస్కుడిగా గుస్తావ్ మెక్కెయాన్. ఇతను ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇతను ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు? ఫ్రాన్స్కి చెందినటువంటి క్రీడాకారుడు. ఆఫ్ఘనిస్తాన్కి చెందిన బ్యాటర్ అయినటువంటి హజ్రతుల్లా జజాయ్ ఇతని పేరు మీద ఉన్నటువంటి రికార్డ్ని ఇప్పుడు గుస్తావ్ మెక్కెయాన్ ఈయన యొక్క రికార్డుకి ఇప్పుడు మారింది. క్వశ్చన్ చూడండి, T20లో సెంచరీ సాధించిన పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు సాధించింది ఎవరు? గుస్తావ్ మెక్కెయాన్. మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశ ఉత్తర మరియు పశ్చిమ సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనిక దళాలు వాళ్ళ యొక్క పోరాట పటిమని పెంపొందించుకునే విధంగా మన యొక్క రక్షణ మంత్రిత్వ శాఖ ఒక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా 28,732 కోట్ల విలువైనటువంటి సాధనా సంపత్తి, ఆయుధ కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా కార్బైన్ తుపాకులు, మూకదాడులు చేసే డ్రోన్ల లాంటివి కూడా ఉన్నాయి. దీనికి మనం ఏదైనా సైన్యానికి సంబంధించి ఏదైనా ఇలాంటి కొనుగోలు చేస్తున్నాము అంటే దానికి నిర్ణయం అనేది ఎవరు తీసుకుంటారు అంటే రక్షణ కొనుగోళ్ల మండలి, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, DAC అనేసి పిలుస్తాము. క్వశ్చన్ చూడండి, భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఎన్ని కోట్ల విలువైన సాధన సంపత్తి, ఆయుధ కొనుగోళ్లకి ఆమోదం తెలిపింది? ఎన్ని కోట్లు?
732 కోట్ల రూపాయలు. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి 2వ వార్షిక IUCN WCPA ఇంటర్నేషనల్ రేంజర్ అవార్డ్ 2022ని గెలుచుకున్న నేషనల్ పార్క్ ఏది? ఏ నేషనల్ పార్క్? ఓరంగ్ నేషనల్ పార్క్. ఎక్కడ ఉంది? అస్సాంలో ఉంది. ఈ అవార్డ్ని IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, అలాగే WCPA అంటే ఏంటి? వరల్డ్ కమిషన్ ఆన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటాము. ఇవి రెండు కలిసి ఈ అవార్డ్ని ప్రెజెంట్ చేయటం జరిగింది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిసైల్ ప్రోగ్రామ్ అని ఎవరిని పిలుస్తారు? ఈయన భారత 11వ రాష్ట్రపతిగా, బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధికి ఏర్పాటైనటువంటి ప్రాజెక్ట్ డెవిల్ అండ్ ప్రాజెక్ట్ వాలియంట్కి డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఆయన యొక్క వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిసైల్ ప్రోగ్రామ్ అని ఎవరిని పిలుస్తారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. నిన్న ఒక క్వశ్చన్ అడిగాను, ఏమని? అమృత్ స్కీమ్. ఈ అమృత్ స్కీమ్తో పాటు జూన్ 25వ తేదీన, ఎప్పుడు? ఏ జూన్ 25? 2015 జూన్ 25వ తేదీన ఇంకొక 2 స్కీమ్స్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆ స్కీమ్స్ ఏంటి అన్నట్టుగా అడిగాను. అవి 2 ఏంటి? ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అలాగే స్మార్ట్ సిటీస్ మిషన్. ఈ 3ంటిని కూడా ప్రధానమంత్రి ప్రారంభించటం జరిగింది. చాలామంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేశారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.